ఫస్ట్ ఆఫ్ ఆల్ అనామిక జరగడానికి ఐ షుడ్ రియలీ థ్యాంక్ ఎండమాల్. ఇట్స్ అ కంపెనీ ఫ్రమ్ బాంబే. మన బిగ్ బాస్, బిగ్ బ్రదర్ అది ఇస్తారు కదా వాళ్ళు. సో వాళ్ళు దీని ప్రస్థానం చాలామంది అనుకుంటారు నాకు స్టోరీ కహానీ నచ్చి వాళ్ళని అడిగాను అని. అది కాదు. ట్రూత్ ఈజ్ దే అప్రోచ్ మీ. వాళ్ళు రైట్స్ కొని ఎండమాల్ ఇండియా, దే బాట్ ద రైట్స్ ఆఫ్ కహానీ. అండ్ వాళ్ళు నన్ను ఈ సినిమా సౌత్లో ఎవరైనా డైరెక్టర్స్ కోసం చూస్తూ నువ్వు చేస్తావా, నీకు ఇంట్రెస్ట్ ఉంటుందా, ఇది నువ్వు చేస్తే కరెక్ట్ అని వాళ్ళు వచ్చారనమాట బేసిక్గా నాది. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. అది నేను ఇందాక ఆ స్కిట్ చేసినప్పుడు ఐఎమ్ బ్యాడ్ యాక్టర్ అండి, సారీ. బట్ ఎనీవే అది చేసినప్పుడు అదే థాట్ ప్రాసెస్ వాజ్ దేర్ విత్ మీ. అంటే ఎందుకు చేయాలి, ఇది అవసరమా, ఇది థ్రిల్లర్, అనామిక అసలే విద్యాబాలన్, ప్రెగ్నెన్సీ, నేషనల్ అవార్డు వచ్చింది, ఇట్లాంటి అన్నిటితోటి థ్రిల్లర్కి జనరల్ ఏమవుతుందంటే సస్పెన్స్ రివీల్ అయిన తర్వాత వీ కెనాట్ రీమేక్ ఇట్. సో ఇలాంటి అన్నిటితోటి ఎందుకు చేయాలి. అండ్ ఆల్సో తెలుగు ఆడియన్స్కి ఒక జానర్, ఇలాంటి థ్రిల్లర్ ఫిలిం వితౌట్ సాంగ్స్, ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఐ ఎక్స్ప్రెస్ ద సేమ్. బట్ వాళ్ళకి దే ఇన్సిస్టెడ్ ఆన్ ఇట్. అప్పుడు ఆ టైంలోనే నిర్భయ ఇన్సిడెంట్ అయిందనమాట బేసిక్గా. సో నేను సంథింగ్ వీ నీడ్ టు డూ. అమ్మాయిల మీద ఇలాంటి టైమ్స్లో ఉంటున్నాం మనం. ఇలాంటి టైమ్స్లో అంటే మేకర్స్గా, ఫిల్మ్ మేకర్స్గా మనము ఏదైనా ట్రై చేయకపోతే ఏంటి అన్న ఫస్ట్ థాటే నన్ను లెట్స్ డూ ఇట్ అనిపించింది. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి స్టోరీలు రావు, ప్రతిరోజు ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకరు. సో వెన్ దే కేమ్ అండ్ దెన్ వెన్ దే ఆస్క్ మీ టు కేమ్, నాకేంటి చేయడానికి అని ఐ థాట్ ఐ వాంటెడ్ టు డూ. కానీ నాకు ఎక్కడో చాలా డౌట్గానే ఉంది. అప్పుడు ఇన్స్టెంట్గా థ్రిల్లర్ కాబట్టి ఐ థాట్ వీ షుడ్ గో టు వీరేంద్రనాథ్ గారు. సో పరిగెత్తుకుంటూ వెళ్ళాం, సార్ ఇది చేయాలనుకుంటున్నాం అంటే లెట్స్ డూ ఇట్ అన్నారు. సో దట్ వాస్ ద వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. వెళ్ళి కూర్చున్నాం చాలా రోజులు, డిసైడ్ చేస్తూ రాస్తూ అసలు ప్రెగ్నెన్సీ ఉండాలా వద్దా అన్న పాయింట్ మీద. దెన్ వన్ డే సడన్లీ నాకు అనిపించింది, అంటే అమ్మాయిలు ఇప్పుడున్న సమాజంలో అంటే దే ఆర్ నాట్ వల్నరబుల్. జస్ట్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని మనం ఇన్స్టెంట్గా చాలామంది, అంటే వాళ్ళని కూడా అటాక్ చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ 99% ఆఫ్ ద టైం ప్రెగ్నెంట్ అంటే మనకి తల్లి, అరే దూరం రెస్పెక్ట్ చేయాలి. లేకపోతే పిల్లని పెంచుతున్నారు అంటే తల్లి అంటే రెస్పెక్ట్. అపార్ట్ ఫ్రమ్ తల్లి అన్న కాన్సెప్ట్ ఇంకా అన్ని అదర్ డెఫినేషన్స్ ఆఫ్ ఉమెన్లో మనం బ్రూటల్గానే వ్యవహరిస్తున్నాం, అంటే జనరల్గా మన సమాజం, ఎస్పెషల్లీ మగవాళ్ళు. సో ఐ థాట్ దాన్ని యూజ్ చేసుకుని, ప్రెగ్నెన్సీ యూజ్ చేసుకుని సింపతి గెయిన్ చేసి అదే ఒక యాంగిల్ని యూజ్ చేసి ఎందుకు చేయాలి సినిమా, లెట్స్ ఆమె ఎనీ విచ్ వే ఉమెన్ ఇస్ వల్నరబుల్ టుడే. సో అన్ని కోణాలు ఎక్స్ప్రెస్ చేస్తూ సినిమా తీయడంలో ఛాలెంజ్ ఉంది అని కూర్చున్నాం బేసిక్గా. సో దట్ వాజ్ మై క్వశ్చన్ ఆన్సర్ టు ఎవ్రీవన్ హూస్ లైక్ వై ప్రెగ్నెన్సీ తీసేశారు అన్నది. టఫ్ డెసిషనే కానీ వి టుక్ ఇట్. సీతారాం శాస్త్రి గారు ఉంటారని నాకు అర్థమైపోయింది, మనసు నాకు తెలిసి ఈ సినిమాకి ఈయన అని. అండ్ కీరవాణి గారి సెలెక్షన్ కూడా నాకు బేసిక్గా ఎప్పుడు అంటే కీరవాణి గారు వర్క్ చేసుకోవాలంటాం, ఐ డోంట్ కాల్ ఇట్ సెలెక్షన్, ఇట్స్ జస్ట్ అది డెస్టినీ. అది సమ్టైమ్స్ ఆ దేవుడు అంటే కొన్ని కథలు కొన్ని కుదురుస్తాడు, మనం వెళ్ళి అడగాలంతే ఆయన్ని. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సో వెళ్ళి కీరవాణి గారిని, అరే ఇది కథ. అండ్ నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను ఎలా తీసినా, ఇంకో నమ్మకం ఉంది కీరవాణి గారు, నేను కొంచెం ఎలా తీసినా కానీ ఆయన నాకు ఆర్ఆర్లో ఫైనల్గా నా కథని ఒడ్డుగా వేసేస్తారన్న మాత్రం నాకు నమ్మకం ఉంది. అదొక చాలా కాన్ఫిడెన్స్ ఉండింది నాకు. సో ఐ అప్రోచ్ హిమ్. దెన్ కానీ ఆయనతో కూర్చుని కొంచెం స్టార్ట్ చేసి కొన్ని సిట్టింగ్స్ అది ఇది మాట్లాడలో, శాస్త్రి గారితో మాటల్లో దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ అ సాంగ్ అనిపించింది. దెన్ వి మేడ్ దట్ సాంగ్, సునీత పాడింది మ్యూజిక్ వీడియోది. అలానే ఇంకో సాంగ్ స్కోప్ వచ్చింది. ఎందుకంటే ఇద్దరు యాక్చువల్లీ గ్రేట్ పర్సనాలిటీస్ మధ్య మనం ఏమైనా డిస్కస్ చేస్తుంటే వీ వాంట్ యూజ్ దెమ్, అంటే ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలనిపిస్తుంటుంది. సో ఆ సెకండ్ సాంగ్ అలా పుట్టిన సాంగ్. అండ్ ఇట్స్ వెరీ యాప్ట్ ఫర్ ద ఫిల్మ్. నయనతార, వీ హ్యాడ్ వైభవ్, యాజ్ చాలామంది సెలెక్ట్ చేసి వి పిక్డ్ వైభవ్. ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంటే నాకు పాత్రకి నాకు జనరల్గా
అతను కూడా మంచి యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కామిక్ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చాడు. మేమేమో యాక్షన్ వద్దు బిహేవ్ అని. I think it's a good new school for him. So thank you, Vaibhav, done a great job. Then Naresh garu, after a long time you will see him in a good role, very significant register cheyabadi role. Alane chaala mandi పేరున క్యారెక్టర్ ఆర్టిస్ట్ whoever has done, I really thank them. They've done a fantastic job. ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంది అదర్ క్యారెక్టర్స్కి, అన్నీ దే డన్ రియలీ వెల్. ఓన్లీ వన్స్ ఐ మెట్ హిమ్ బిఫోర్ దిస్ ప్రాజెక్ట్. ఒక ట్రైన్లో కలిసాడు ఒక రాత్రి. ఆ తర్వాత ఒక 3 monthsకి నాకు ఫోన్ చేసి, వీరేంద్రనాథ్ డూ యూ వర్క్ విత్ మీ, మన ఇద్దరం కలిసి సినిమా చేయాలి అని మా ఇంటికి వచ్చాడు. ఏం సినిమా? నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయాను కదా, మమ్మల్తో ఏం చేసుకుంటారు? నో వన్ థ్రిల్లర్ వీఆర్ గోయింగ్ టు మేక్ అన్నాడు. ఏం సినిమా అని అడిగాను. కహానీ రీమేక్ అన్నాడు. కహానీ రీమేక్కి మళ్ళీ నేను చేసేది ఏముంది అందులో, ఆల్రెడీ ఇట్స్ ఎ ఫిల్మ్ కదా అన్నా. లేదండి, శేఖర్ రివీల్ చేశాడు కాబట్టి నేను కూడా చెప్పేయచ్చు, ప్రెగ్నెన్సీ ఉండదు విద్యాబాలన్కి అన్నాడు. అది లేకపోతే కహానీ ఎందుకన్నా? అందుకే మీరున్నారు కదా అన్నాడు. ఇప్పుడేంటి నేను ప్రెగ్నెంట్గా యాక్ట్ చేయాలా అన్నా. అవునండి, ప్రసవేదన పడాలి మన ఇద్దరం అన్నాడు. సీ ద టైమింగ్. యాక్చువల్గా కోదండరామరెడ్డి ఇక్కడే ఉన్నాడు. మీ ఇద్దరం కలిసి దాదాపు 20 సినిమాలు చేసి ఉంటాం. ఏ సినిమాకి నేను ఇంత కష్టపడలేదండి. ఈ సినిమాకి శేఖర్ కమ్ములతో పడిన బాధ, అది ప్రెగ్నెన్సీ కాదు కదా, అబార్షన్తో కలిపి రకరకాల, ఇంకా దానికి ఏదన్నా మీరు చేసుకోవచ్చు. ఒక 3 నెలలు. బట్ ఇట్ వాజ్ ప్లెజెంట్, ఇట్ వాజ్ వెరీ ప్లెజెంట్ వర్కింగ్ విత్ హిమ్. అసలు నిలబడ్డ మనిషి. ఇలా కాకపోతే, అలా అయితే విద్యాబాలని ఇలా వస్తే యా సార్ ఏం చెప్తున్నారు నాకు చెప్పండి, ఏంటో అసలు మీరే ఫీల్ అయిపోతున్నారు ఏంటి? సీతారామశాస్త్రి నీకు కూడా తెలిసే ఉంటుంది, అనుభవం వచ్చే ఉంటుంది. ప్రెగ్నెన్సీ లేకుండా కహానీ కన్నా థ్రిల్లింగ్గా ఇంకా ఆర్ద్రంగా చేయాలన్నప్పుడు ఒక 10 days వర్క్ చేసిన తర్వాత మాకు ఐడియా వచ్చింది. కహానీలో ది ఎంటైర్ మ్యాటర్ రివాల్వ్స్ అరౌండ్ ద హీరోయిన్ ఓన్లీ. అలా కాకుండా ఒక సమాజపరంగా, ఎందుకంటే శేఖర్ కమ్ముల చాలా ఈ నిర్భయ కేసులు వీటిల్లో వీఆర్ విత్ యూ అనే కాన్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం బ్రాడర్ ప్రాస్పెక్ట్స్లో చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఐడియా వచ్చినప్పుడు దెన్ వీ స్టక్ అప్ ఆన్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ లైన్ అవే ఫ్రమ్ కహానీ బట్ స్టిల్ విత్ కహానీ, బెటర్ దాన్ కహానీ అని మేము అనుకున్నాం. అది 1వ తారీఖు తెలుస్తుంది. మేము అనుకున్నది బెటరా వాళ్ళదే బెటర్ అనేది తర్వాత తెలుస్తుంది. ఒక వైడర్ పర్స్పెక్టివ్లో ఒక విలన్ని ఇంకా కొంచెం ఇదిగా చేసి దేశానికి సంబంధించిన స్టోరీగా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి మేము చేసాం. ఐ థింక్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెల్. ఫస్ట్ టైం సీతారామశాస్త్రి నేను కలిసింది అంటే ఈ సినిమా ప్రాజెక్ట్ విషయంలో శేఖర్ కమ్ముల ఇంట్లో. స్టోరీ ఏంటో చెప్పు అన్నాడు. మా కో డైరెక్టర్ స్టోరీ చెప్పాడు, చాలా కన్ఫ్యూజింగ్గా చెప్పాడు సీతారామశాస్త్రికి. నాకేం అర్థం కాలేదు అన్నాడు. నాకే అర్థం కాలేదు శాస్త్రి, నేనే వర్క్ చేశాను దీనికి, ఇప్పుడు కో డైరెక్టర్ చెప్తున్నది నాకే అర్థం కాలేదు, నేను చెప్తాను విను అని చెప్పి మళ్ళీ మొత్తం స్టోరీ అంతా చెప్తా. ఓహో ఇది బెటర్గా ఉంది కహానీ కన్నా అన్నాడు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్, యూ హ్యావ్ గివెన్ అస్ ద కరేజ్ అన్నాం. శేఖర్ కమ్ముల శాస్త్రి కాంబినేషన్లో ఇద్దరు ప్రతి చిన్న, ఆయన ఒక షాట్కి ఈయన ఒక వరుడికి ప్రసవేదన పడుతుంటారు. ఇద్దరి మేధావులతో వచ్చిన ఈ సినిమాకి నేను వర్క్ చేయటం వాళ్ళ అదృష్టం కాదు, నా అదృష్టంగా భావిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్ కమ్ముల గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మా అబ్బాయిని ఆల్మోస్ట్ హీరో క్యారెక్టర్గా ఈ సినిమాలో తీసుకున్నందుకు ఆయనకి థ్యాంక్స్ అండి. పెద్ద పెద్ద టెక్నీషియన్లు అందరు నాతో పనిచేసిన వాళ్ళే, వీరేంద్రనాథ్ గారు కానీ, కీరవాణి గారు కానీ, శాస్త్రి గారు, అందరూ మేమంతా చాలా సినిమాలు చేసాం. అంత పెద్ద టెక్నీషియన్స్తో ఈ సినిమా చేసి మా వాడిని పెట్టుకున్నందుకు శేఖర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. తప్పకుండా
చాలా మంచి డైరెక్టర్ అయినా బాగా తీస్తారు, బాగా ఆడుతుందని నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ ఎ నైస్ ఫిలిం. ఇరు భాషల్లో మీరు చేయాలి. మంచి క్యారెక్టర్ అన్నప్పుడు ఫస్ట్ శేఖర్ కమ్ముల, దెన్ ది క్యారెక్టర్. ఐ వాస్ థ్రిల్డ్. థ్యాంక్ యూ. సరే, అయిపోయింది. నేను ఒక వెడ్డింగ్లో కూర్చుంటే కీరవాణి గారు వచ్చారు, మంచి మిత్రుడు. నరేష్ గారు, మీ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పినప్పుడు ఐ టుక్ ఇట్ యాజ్ అ సర్టిఫికేట్. కంగ్రాట్స్ టు వైభవ్, ఎంటైర్ టీమ్, శేఖర్ కమ్ముల గారు, కిరవాణి గారు, శాస్త్రి గారు, వీరేందర్ గారు, ఎంటైర్ టీమ్, హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది శేఖర్ గారు సినిమాలో చేసింది విత్ అందరూ బిగ్ టెక్నీషియన్స్. శేఖర్ గారిని చాలాసార్లు ఛాన్స్ అడిగాను నేను, సరే ఎలాగైనా సినిమాలో ఛాన్స్ ఇమ్మని. సో సడన్గా అజయ్ ఫోన్ చేసి పిలిచారనమాట, ఇలా వచ్చి ఒక సీన్ యాక్ట్ చేసి చూపించమన్నారు. శేఖర్ గారిని కలిసినప్పుడు చెప్పారనమాట, నేను చూడలేదు నీ సినిమాలో, అది చెయ్యి అన్నారు. ఒక సీన్ ఒకటి షూట్ చేసిన తర్వాత ఆయన మ్యానరిజం ఒకటి ఉంది, ఓకే అన్నారు. సో ఓకే సార్, ఓకే ఇది సినిమా కూడా లేదు అనుకున్నాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ కాల్. అండ్ యాక్చువల్గా వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. అంటే చాలా ఫన్నీ పర్సన్, కామెడీ ఎక్కువ ఆయనలో. షూటింగ్ స్పాట్లో నయనతార ఉన్నప్పుడు అలా చూస్తున్నాను నేను, మైక్లో నుంచి అరిశారనమాట, వైభవ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ అని. నేను యాక్చువల్గా చూసింది ప్రెగ్నెన్సీ లేదనే చూసే తప్ప నేను నయనతార చూడలేదు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Kiravani garu anta they made a skit. Wonderful it was. Wonderful experience. I'm so fortunate. I know Sekhar. I wish him all the best in the years to come. I'm very sure he would succeed because he has a passion, patience, perseverance, and purity of thoughts. Thank you, gentlemen. కీరవాణి గారితో పాట రాయడం అనేది నాకు విపరీతమైనటువంటి ఇష్టంతో కూడిన ఒక వ్యవహారం. ఎగిరి గంతులు వేసుకుంటూ ఎదురు వెళ్తాను.